ఓం అవినయం అపనయ విష్ణు దమయ మన శమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా గత వారం మనం భీష్మస్తుతిని అధ్యయనం చేశాం. ఈ వారం కుంతీదేవి శ్రీకృష్ణునికి చేసిన స్తుతిని అధ్యయనం చేద్దాం. భీష్ముడు మరణించే కళ నేర్పిస్తే కుంతీదేవి మనకు జీవించే కళ నేర్పిస్తుంది. భీష్మస్తుతిలాగానే కుంతీదేవి స్తుతి ముఖ్యంగా ఆమె శ్రీకృష్ణుని మళ్ళీ మళ్ళీ కష్టాలు ఇవ్వమని ప్రార్థించిన విషయం ఈ భక్తి సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధికెక్కినది. ఆమె కష్టాలను ఎందుకు కోరుకుందా అని మనకి సందేహం కలుగుతుంది. జీవితం అంటే పూల పాన్పు కాదు. స్వామి వివేకానంద అంటారు, జీవితం అంటే వికాసం. ఆ వికాసం ఎలా జరుగుతుంది? అణిచివేయడానికి ప్రయత్నించే అడ్డంకుల్ని ఎదుర్కొని ముందుకి సాగడం ద్వారా. ప్రతిదానికి ఏడుస్తూ భయపడుతూ కూర్చునేది అవివేకులు మాత్రమే. ఒక చక్కటి సుభాషితం ఉంది, శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతిన పండితం. ఈ శ్లోకం మహాభారతంలో కూడా వస్తుంది. మన జీవితంలో ప్రతిరోజు బాధ కలిగించే విషయాలు వేల సంఖ్యలో ఉండొచ్చు, భయం కలిగించే విషయాలు వందల సంఖ్యలో ఉండొచ్చు. అయితే ఇవన్నీ కేవలం అజ్ఞానిని మాత్రమే కలవరపెడతాయి. లోక స్వభావాన్ని తెలిసిన జ్ఞాని లేదా పండితుడు వీటిని చూసి భయపడడు అని. కుంతీదేవి ఆ విధంగా వివేకం కల వ్యక్తి. ఆమె జీవితమే ఒక కష్టాల కడలి. అయితే ఆ కష్టాలనే ఆమె అవకాశాలుగా మార్చుకొని తాను ఎదగడమే కాకుండా ఆమె తన బిడ్డలకి కూడా మార్గదర్శిగా నిలిచింది. ఒక గులాబీ కొమ్మ ఉంటే ఆశావాది దానిలోని పువ్వును చూస్తాడు, నిరాశావాది మాత్రం ముళ్ళను మాత్రమే చూస్తాడు అంటారు. ఆమె కష్టాలనే ఎందుకు కోరుకున్నది అన్నది తర్వాత ఆమె మాటల్లో వివరంగా చూద్దాం. ముందుగా ఈ ప్రార్థనకు ఉపోద్ఘాతం ఏమిటో చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. శ్రీకృష్ణుడు పాండవుల వద్ద వీడ్కోలు తీసుకొని ద్వారకా నగరానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆ సమయంలో కుంతీదేవి తన మనోభావాన్ని వెలిబుచ్చితూ చేసిన ప్రార్థన ఇది. కుంతీదేవి శ్రీకృష్ణుని తన మేనల్లుడిగా మాత్రమే భావించలేదు, ఆమె కృష్ణుని అవతారతత్వాన్ని గ్రహించింది. అందుకే మొదటి శ్లోకంలోనే అంటోంది, నమస్యే పురుషంతు ఆద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. నువ్వు ఆది పురుషుడివి. మనకి తాత ముత్తాతలు పూర్వ పురుషులు ఉంటారు. భగవంతుడికి ఇంకా వేరే పూర్వ పురుషుడు అంటూ ఉండడు. ఆయనే ఆది పురుషుడు. ఈశ్వరుడివి, ప్రకృతి నియమాలకు అతీతుడివి, సామాన్య కళ్ళకు కనిపించని వాడివి. జీవులందరి బయట లోపల కూడా నువ్వే ఉన్నావు. భగవంతుడు మనిషి రూపంలో వస్తే సామాన్యులు గుర్తించలేరు. ఎందుకు గుర్తించలేరు అన్నది కుంతీదేవి తర్వాతి శ్లోకంలో చెప్తోంది. మాయా జవనికాచ్ఛన్నం అజ్ఞాధోక్షజం అవ్యయం న లక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరో యథ. మాయా జవనికాచ్ఛన్నం, నువ్వు మాయానే తెరను కప్పుకుని వస్తావు. అజ్ఞాధోక్షజం అవ్యయం, అందుకే మాయకు అధీనమైన ఇంద్రియాలకు అందని వాడివి అని శ్రీరామకృష్ణులు తన భక్తులతో ఒకసారి అంటారు, నేను ఈ తువ్వాలిని నా ముఖం ముందు పెట్టుకుంటే మీరు నా ముఖాన్ని చూడలేరు. అదేవిధంగా మాయ కారణంగా మనం భగవంతుణ్ణి చూడలేము అని ఇక్కడ కుంతి అంటోంది. మూఢదృష్టి కలవారు నిన్ను చూడలేరు. నా లక్ష్యసే మూఢదృశ. ఈ భౌతిక నేత్రాలతో మనం భగవంతుని చూడలేము. భగవంతుని జ్ఞాన నేత్రాలతో మాత్రమే చూడగలుగుతాం. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడితో దివ్యం దదామి తే చక్షుం, నా స్వస్వరూపాన్ని చూడాలంటే నీకు ఈ భౌతిక నేత్రాలతో చూడడం సాధ్యం కాదు, అందుకు నీకు దివ్య చక్షువులు ఇస్తాను అని చెప్పి. నటో నాట్యధరో యథ, వేదిక మీద నటుడు ఏదో ఒక వేషం వేసుకుని వస్తే మనం ఆ పాత్రను చూస్తాం, కానీ ఆ పాత్ర వెనుక ఉన్న వ్యక్తిని చూడలేం. సాధారణ నాటకంలోనే అలా అయితే ఇక వీరిది డివైన్ డ్రామా గుర్తుపట్టడం చాలా కష్టం. భగవంతుడు వసుదేవుడి కుమారుడిగా వచ్చినప్పుడు ఒకళ్ళు అతన్ని తమ మేనల్లుడని,
మరొకరు బావ అనుకున్నారు. అంతేకాని ఆయన వెనుక ఉన్న అవ్యయతత్వాన్ని గుర్తించలేకపోయారు. ఆమె అంటుంది, తథా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తియోగ విధానార్థం కథం పశ్యేమహి స్త్రియః. నిర్మలాత్ములైన గొప్ప జ్ఞానులు పరమహంసలకి భక్తి యోగం నేర్పించడానికి నువ్వు అవతరించావు. వారికే నీ తత్వం అర్థం కావడం కష్టం. నాలాంటి సామాన్య స్త్రీలు నీ దివ్యత్వాన్ని ఎలా గుర్తించగలరు అని. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఇక్కడ కుంతీదేవి అవతారంగా వచ్చిన శ్రీకృష్ణుని లీలలను తలపించే పేర్లను గుర్తు చేసుకుంటోంది. దేవకీ వసుదేవుల పుత్రుడికి నమస్కారం. వసుదేవుడు కుంతి సోదరుడు. కృష్ణుడు కుంతికి మేనల్లుడవుతాడు కనుక ఆ బాంధవ్యం ఆమెకి ఎంతో ముఖ్యమైనది. ఆ తర్వాత నందగోప కుమారుడు గోవిందుడు అనేవి కృష్ణుడు బృందావనంలో జరిపిన లీలలను గుర్తు చేసుకుంటోంది. శ్రీకృష్ణుడు మాయా అనే తెరని కప్పుకొని వచ్చి ఈ విధంగా ఎందరితోనూ ఎన్నో బాంధవ్యాలు సృష్టించుకొని ఎన్నో మధురమైన లీలలను జరిపాడు. అటువంటి కృష్ణుడికి నమస్కారం. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. ఈ శ్లోకంలో కుంతీదేవి శ్రీకృష్ణుని దివ్యమంగళ రూపాన్ని వర్ణిస్తోంది. నమ పంకజనాభాయ, ఎవరి నాభి నుండి తామర పువ్వు ఉద్భవించిందో, అంటే ఆ తామర పువ్వులో చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు, అంటే సృష్టికి ఎవరు మూలము. పంకజమాలినే, ఎవరు సదా పద్మమాలను ధరిస్తాడో. నమ పంకజనేత్రాయ, తామర పూరేకులను వంటి కన్నులు కలవాడు. పంకజాంఘ్రయే, తామర పువ్వులు వంటి శుతిమెత్తని పాదాలు కలవాడు. ఆ భగవంతుని పాదాలే భక్తులకు శరణమిచ్చే ఏకైక స్థానం. యథా హృషికేశ ఖలేన దేవకీ కంసేన రుద్ధా అతిచిరం శుచార్పిత. దేవకీదేవి దుష్టుడైన కంసుడి ద్వారా ఎన్నో కష్టాలు పడింది. ఆ కష్టాలన్నింటినీ శ్రీకృష్ణుడు తొలగించాడు. విమోచితాహం చ సహాత్మజా విభో త్వయైవ నాథేన ముహుర్విపద్గణాత్. అదేవిధంగా నా కుమారులతో కలిసి నేను పడ్డ కష్టాలను నువ్వు తొలగించావు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. పాండవులకు జీవితంలో ప్రతి అడుగులో కష్టాలే, కానీ శ్రీకృష్ణుడు ప్రతిసారి స్వయంగా వచ్చి వారిని ఆదుకున్నాడు. కనుక ఇక్కడ కుంతీదేవి అంటోంది, నీ కృపతోనే మేము ఈ సమస్యలన్నిటి నుండి బయటపడ్డాం సుమా అని. ఆ తర్వాతి శ్లోకంలో ఆమె శ్రీకృష్ణుడు వారికి రక్షా కవచంగా మారిన అనేక సందర్భాలను గుర్తు చేసుకుంటోంది. విషాన్ మహాగ్నే పురుషాద దర్శనాత్ అసత్సభాయా వనవాసకృచ్ఛతః మృధే మృధే అనేక మహారథాస్త్రతో ద్రౌణ్యస్త్రతశ్చాస్మ హరేభిరక్షితాః. విషాత్, దుర్యోధనుడు భీముడికి విషాన్నం పెట్టి నదిలో పడేసినప్పుడు కృష్ణుడి భీముడిని నాగలోకానికి చేర్చి ప్రాణాలతో తిరిగి వచ్చేలాగే కాక 1000 ఏనుగుల బలాన్ని సంపాదించి మరీ వచ్చేలాగా మార్గదర్శనం చేశాడు. మహాగ్నేహే, లక్క ఇంట్లో పాండవులను సజీవ దహనం చేయాలని దుర్యోధనుడు పన్నాగం పన్నినప్పుడు శ్రీకృష్ణుడు విదురుని ద్వారా సూచన పంపి వారు బయటపడేలా చేశాడు. పురుషాద దర్శనాథ్, నరమాంస భక్షకులైన హిడింబాసురుడు, బకాసురుడు మొదలైన రాక్షసుల నుండి శ్రీకృష్ణుడు వారిని రక్షించాడు. అసత్సభాయాహ, ద్రౌపదికి అవమానం జరిగింది కాబట్టి దీన్ని అసత్ సభ అంటున్నారు. దుష్ట సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అక్షయ వస్త్రాలనిచ్చి శ్రీకృష్ణుడు ఆమె కులగౌరవాన్ని కాపాడాడు. తర్వాత వనవాస కృచ్ఛతః, వనవాస సమయంలో ఎన్నో కష్టాల నుండి రక్షించాడు. అక్షయ పాత్రలోని ఆ క్రొద్దిపాటి మిగిలిన ఆహారాన్ని గ్రహించి దూర్వాసుని కోపాన్ని నుండి కాపాడాడు. వనవాస సమయంలో వారు శత్రువుల చేతికి చిక్కకుండా ఆకలికి అలమటించకుండా కాపాడాడు. మృధే మృధే అనేక మహారథాస్త్రతః, యుద్ధంలో ప్రతి క్షణంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుల వంటి మహారథుల అస్త్రాల నుండి అర్జునుని కాపాడాడు. ద్రౌణ్యాస్త్రతః, యుద్ధం ముగిసింది అనుకోవడానికి లేదు. ద్రోణుడి కొడుకు అశ్వత్థామ పగతో ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రం వేశాడు. దాని నుండి కూడా శిశువును
కాపాడే పాండవ వంశం అంతం కాకుండా చూశాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ మనం గమనించాల్సింది, శ్రీకృష్ణుడు పాండవులకు ఏ కష్టం రాకుండా చూశాడని కాదు, వచ్చిన కష్టాలని ఎలా జయించాలి, కష్టాలను అవకాశాలుగా మార్చుకొని జీవితంలో ముందుకు ఎలా సాగాలి అనే విషయాన్ని నేర్పించాడు. అందుకే ఇన్ని కష్టాలని గుర్తు చేసుకున్నాక కుంతీదేవి తర్వాతి శ్లోకంలో ఇంకా కష్టాలు కావాలి అన్న ఆ విలక్షణమైన ప్రసిద్ధమైన ప్రార్థనను చేస్తుంది. ఏమంటుంది? విపదస్సంతుతా శశ్వత్ తత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యస్యాత్ అపునర్భవ దర్శనం. విపదస్సంతు, మాకెప్పుడు ఆపదలే అంటే కష్టాలే కలుగుగాక. ఎందుకు అంటే తత్ర తత్ర ఆయా సమయాల్లో భవతో దర్శనం యత్స్యాత్, నీ దర్శనం మాకు కలుగుతుంది. అది ఎలాంటి దర్శనం? అపునర్భవ దర్శనం, మళ్ళీ జన్మ అనే దుఃఖం లేకుండా చేసేది నీ దర్శనం. నీ దర్శనం లభిస్తే సంసార చక్రంలో మళ్ళీ ప్రవేశించాల్సిన అవసరం ఉండదు, మోక్షం లభిస్తుంది అని. సాధారణంగా ఎవరైనా కష్టాలు తొలగించు అని భగవంతుని కోరుకుంటారు, కానీ కుంతీదేవి కష్టాలే ఇవ్వు అని కోరుతోంది. సాధారణ జనులు తమ కష్టాలకి దేవుణ్ణి నిందిస్తారు, లేదా కష్టాలు తొలగించమని దేవుణ్ణి వేడుకుంటారు, లేదా ఇది కావాలి అది కావాలి అని కోరుతారు. అయితే ఇదంతా దేవుడితో చేసే వ్యాపారం తప్పితే భక్తి కాదు. నిజమైన భక్తుడు ఏం కోరుతాడు? భగవంతుని దర్శనం కావాలి, భగవంతుని పట్ల భక్తి కావాలి అని మాత్రమే కోరుతాడు. కులశేఖర ఆళ్వార్ ముకుందమాలలో రాస్తారు, దివివా భూవివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవింద చరణౌ మరణేపి సంతతం చింతయామి అని. నన్ను స్వర్గంలో ఉంచుతావో నరకంలో ఉంచుతావో ఏమైనా చెయ్యి, కానీ నీ చరణారవిందాలని మాత్రం మరవకుండా ఉండేలా చూడు అని. మరొక శ్లోకంలో అంటారు, యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం. మన కర్మ మనకు అనుభవించక తప్పదు, కనుక నా కర్మ ప్రకారం నా జీవితం ఎలా ఉంటుందో అలా ఉండని. ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి. నా ప్రార్థన ఏమిటి? త్వత్పాదాంభోరుహ యుగగత నిశ్చల భక్తిరస్తు. నీ పాదాబ్జాలలో నాకు నిశ్చల భక్తి కలుగుగాక అని నిజమైన భక్తుడు ప్రార్థిస్తాడు. ఇక్కడ కుంతీదేవి కూడా చాలా తెలివైనది. ఈ ప్రపంచంలో అతిపెద్ద కష్టం పునర్జన్మ. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే అని శంకరాచార్యులు పాడారు. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ తల్లి గర్భంలో దూరడం, ఈ సంసారంలో ఉండే కష్టాలకు అంతే లేదు. కాబట్టి నన్ను దయచేసి ఈ సంసార సాగరాన్ని దాటించు అని. కృష్ణుని నిరంతరం తలుచుకోవడం వల్ల మోక్షం లభించి ఆ కష్టం నుండి బయటపడడం సాధ్యమవుతుంది. ఆ విధంగా నిరంతరం కృష్ణుని తలుచుకునే ఏకైక ఉపాయం కష్టాలు. సుఖాల్లో భగవంతుని మర్చిపోయే అవకాశం ఉంది, కష్టాల్లో భగవంతుడు ఎక్కువ గుర్తొస్తాడు. మనం ప్రార్థించినప్పుడు మనతో పాటు ఉంటాడు. సుఖం కంటే కష్టంలో ఆయన కరుణ ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. కనుక నాకు కష్టాలే కావాలి అని ఇక్కడ కుంతీదేవి కోరుతోంది. జీవితంలో ఎప్పుడూ సుఖభోగాలను అనుభవించేవారు, ధనం అధికారం విరివిగా కలవారు భగవంతుని తలుచుకోలేరు. ఎందుకు తలుచుకోలేరు అని తర్వాతి శ్లోకాల్లో కుంతీదేవి చెబుతోంది. జన్మైశ్వర్య శ్రుతశ్రీభి ఏధమాన మదప్పుమాన్ నైవార్హతి అభిధాతుం వై త్వాం అకించన గోచరం. జన్మ ఉన్నత కులంలో లేదా గొప్ప వంశంలో పుట్టామనే అహంకారం, ఐశ్వర్యం అపారమైన సంపద, అధికారం ఉందనే గర్వం, శృత గొప్ప చదువులు చదివామన్న అహంకారం లేదా పాండిత్యాభిమానం. శ్రీరామకృష్ణులు అంటారు, గద్ద ఎంత ఎత్తులో ఎదిగినా దాని దృష్టి మాత్రం ఎక్కడో నేల మీద కింద ఉన్న మాంసం మీదే ఉంటుంది. అదేవిధంగా పాండిత్యం మీద అహంకారం కలవారు ఎన్ని శ్లోకాలు వల్లించినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా వారి దృష్టి మాత్రం నిన్న విషయాలపైనే, అంటే కామకాంచనాలపైన మాత్రమే ఉంటుంది అని. జన్మైశ్వర్య శృత శ్రీ అన్నారు. అంటే ఆకర్షణీయమైన రూపం ఉంది అనే అహంకారం,
ఏధమాన మదపుమాన్. ఈ జన్మ, ఐశ్వర్యం, శృత, శ్రీ వీటి వల్ల పెరిగే మదం లేదా అహంకారం కల మనిషి నైవ అర్హతి, అర్హుడు కాదు. దేనికి? త్వాం అకించన గోచరం, అకించనులకు మాత్రమే లభ్యమయ్యే నిన్ను పొందడానికి. అకించనుడు అంటే ఏదీ లేనివాడు, అంటే డబ్బు లేకపోవడమేమో కాదు, భగవంతుడు తప్ప నాకెవ్వరూ లేరు అని నమ్మేవాడు. అటువంటి వారికి మాత్రమే నువ్వు గోచరం అవుతావు అని. అహంకారం అనేది భగవంతుని పొందే దారిలో ఒక పెద్ద అడ్డుగోడ వంటిది అంటారు. దుర్యోధనుడికి మంచి కులంలో జన్మ ఉంది, ఐశ్వర్యం ఉంది, శ్రీ, మంచి రూపం అన్నీ ఉన్నాయి. కానీ కృష్ణుని పట్ల భక్తి లేదు. కృష్ణుడు అందుకే అతని వద్ద ఉండలేదు. పాండవులు అకించనులై అడవుల్లో ఉన్నప్పుడు కూడా శ్రీకృష్ణుడు వారికి తోడుగా ఉన్నాడు. అందుకే తర్వాతి శ్లోకంలో కుంతీదేవి శ్రీకృష్ణుని అకించన పెన్నిధి అని పేర్కొంటోంది. నమో అకించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్యపతయే నమః. అకించన విత్తాయ, భక్తులకు లౌకికమైన ఆస్తులు లేకపోవచ్చు, కానీ భగవంతుడే వారికి గొప్ప పెన్నిధి. మనం ఆధారపడే ఆస్తి ఏంటి? డబ్బు, ఇల్లు, బంగారం. కానీ భక్తులకు గొప్ప ఆస్తి ఏది అంటే భగవంతుడు. మన దగ్గర ధనం, అధికారం ఉన్నప్పుడు వాటి పట్ల ఆసక్తి పెరిగి బంధం పెనవేసుకొని భగవంతుడికి దూరమయ్యే అవకాశం ఉంది. కానీ కృష్ణ నువ్వు తప్ప మరెవ్వరూ లేరు అని వేడుకున్నప్పుడు భగవంతుడే మన ఆస్తిగా మరి మన బాధ్యత తీసుకుంటాడు. పాండవులకు రాజ్యం పోయింది, అడవుల పాలయ్యారు, ఎన్నో కష్టాలకు గురయ్యారు. కానీ కృష్ణ భక్తి ఉన్న కారణంగా అన్నింటినీ ఆనందంగా ఎదురీది వారు ప్రపంచాన్ని గెలిచారు, గొప్ప ఆదర్శంగా నిలిచారు. తర్వాత నివృత్త గుణవృత్తయే అంది. ప్రకృతిలోని 3 గుణాలు మనిషిని ఆడిస్తాయి, వాటికి లోబడే మనిషి మాయలో చిక్కుకునేది. కానీ కృష్ణుడు ఆ గుణాలకు చిక్కనివాడు, ఆయన మాయకు అతీతుడు. ఆయన్ను స్మరించడం వల్ల మనం కూడా త్రిగుణాతీతులం అవ్వగలుగుతాము అని. ఆత్మారామాయ, తనలో తానే రమించేవాడు. మనకు సంతోషం కావాలంటే బయట వస్తువులు, మనుషులు కావాలి. కానీ భగవంతుడు తనలో తానే ఆనందం పొందుతాడు, మనకి ఆనందం ఇస్తాడు. అందుకే ఆత్మారాముని భజించే భక్తులు కూడా ఆనందాన్ని పొందగలుగుతారు. ఒక శ్లోకం అంటుంది, బహుశా పాండవ గీతది, నిత్యోత్సవం భవత్యేషాం నిత్యశ్రీ నిత్యమంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరిహి అని. ఎవరి హృదయంలో అయితే సర్వశుభాలకు మూలమైన ఆ శ్రీహరి నిరంతరం నివసిస్తాడో వారికి ప్రతిరోజు ఒక పండగే, వారికి నిరంతరం ఐశ్వర్యం ఉంటుంది, ఎల్లప్పుడూ శుభాలే కలుగుతాయి అని. కనుక ఆత్మారామాయ అయింది. శాంతాయ అన్నారు, ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు. ఆ ప్రశాంతమూర్తిని భజించిన భక్తులు కూడా ప్రశాంతిని పొందుతారు. కైవల్యపతయే అంది. కైవల్యం లేదా మోక్షానికి అధిపతి, అంటే భక్తుని జన్మమృత్యు చక్రం నుండి విడిపించేది భగవంతుడు మాత్రమే. తర్వాతి శ్లోకంలో అంటుంది, మన్యేత్వాం కాలం ఈశానం అనాది నిధనం విభుం సమం చరంతం సర్వత్ర భూతానాం యన్మిథ కలిహి. నిన్ను నేను కాలస్వరూపుడు అని భావిస్తున్నాను. గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు, కాలోస్మి, నేనే కాలాన్ని. ఆ కాలం ఎవ్వరి కోసం ఆగదు, అందరి పట్ల సమంగా వ్యవహరిస్తుంది. మన పరిస్థితులు వికటించినా, కష్టసుఖాలు వచ్చినా అవన్నీ కాలం చేసే పనులే అని గ్రహించినప్పుడు మనకి దుఃఖం కలగదు. ఆ కాలాన్ని నడిపించే భగవంతుని శరణు వేడడమే సరైన మార్గం. ఈశానం, అందరినీ శాసించేవాడివి. అనాద్యంతం, ఆది అంతం లేనివాడివి. ప్రతి వస్తువుకి పుట్టుక చావు ఉంటుంది, భగవంతుడొక్కడే ఆద్యంతాలు లేనివాడు. విభుం అంటుంది, సర్వవ్యాపివి. ప్రహ్లాదుడు అంటాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచిన నందందేగలడు అని. భగవంతుడు ఎక్కడ చూసినా అక్కడే ఉంటాడు. సమం, సమదృష్టి కలవాడివి. మరి కృష్ణుడికి పాండవ పక్షపాతి అనే పేరుంది కదా, మరి కుంతీదేవి సమదృష్టి కలవాడు అంటోంది ఏంటి అని మనకి సందేహం కలగచ్చు. దేవుడు అందరికీ సమానమైన భక్తులను ఎందుకు ఆదరిస్తాడో
తెలియచేయడానికి శంకరాచార్యులు ఒక ఉదాహరణ ఇస్తారు. చలికాలంలో అగ్ని దగ్గరకు వచ్చిన వాడికి వెచ్చదనాన్ని ఇస్తుంది, దూరంగా ఉన్నవాడికి వెచ్చదనాన్ని అది ఎలా ఇస్తుంది? అదేవిధంగా భగవంతుడు ఎవరైతే ఆయన దగ్గరకు చేరుతారో వారిని ఆదరిస్తాడు అని. అయితే చరంతం సర్వత్ర భూతానాం యన్ మిథ కలిహి, భగవంతుడు అందరిలో ఉన్న, అందరి పట్ల సమంగా ఉన్న, ఆయన సృష్టించిన మాయ కారణంగా ఒకరికొకరు విరోధులుగా మారుతున్నారు. ఈ మాయ అంతు చిక్కనిది అంటోంది కుంతీదేవి. నవేద కశ్చిత్ భగవన్శ్చికీర్షితం తవేహమానస్య నృణాం విడంబనం నయస్య కశ్చిత్ దయితోస్తి కర్హిచిత్ ద్వేష్యశ్చయస్మిన్ విషమా మతిన్ నృణాం. భగవంతుడివైన నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో ఎవ్వరికీ తెలీదు. నువ్వు సామాన్యమైన మనిషిలా మా మధ్య తిరుగుతూ ఉంటావు, మాలాంటి వాడేనని పొరబడుతూ ఉంటాము. కానీ నువ్వు ఆ పని ఎందుకు చేస్తున్నావో బ్రహ్మదేవునికి కూడా అంతుపట్టదు. అందుకే మనం భగవంతుని లీలానాటక సూత్రధారి అంటాము. ఇక్కడ ఇంకా అంటుంది, నయస్య కశ్చిత్ దయితోస్తి, నీకు ప్రత్యేకంగా ఇష్టమైన వారంటూ ఎవ్వరు లేరు. అలాగే ప్రత్యేకంగా ఎవరి పట్ల ద్వేషభావం లేదా శత్రుభావం చూపించవు. మరి అర్జునుడి పట్ల పక్షపాతం ఎలా చూపించాడు అంటే తర్వాతి పదం వివరిస్తుంది. విషమా మతిన్ రుణాం, నీ పట్ల మనుషులకు భేదభావం ఉంటుంది. అంటే మన చూపే తప్పు. సూర్యుడు అందరికీ సమానంగా వెలుగునిచ్చిన కళ్ళు మూసుకున్న వాడికి చీకటి కనిపిస్తుంది. అలాగే భగవంతుడు అందరికీ కృపను పంచుతాడు. మన ఆలోచనలను బట్టి భగవంతుడు ఒకరి మిత్రునిగా మరొకరి శత్రువుగా కనిపిస్తున్నాడు. ఇక్కడ కుంతీదేవి మనోభావం ఏమంటే, అందరూ కుంతికి మేనల్లుడు కనుక పాండవులను రక్షించాడని అనుకుంటున్నారు. కానీ కృష్ణుడు చేసే పనుల వెనక ఉన్న రహస్యం ఎవరికి అంతుబట్టదు. అది ధర్మరక్షణే కానీ స్వజన పక్షపాతం కాదు అని. తర్వాతి శ్లోకంలో జన్మకర్మ చ విశ్వాత్మన్ అజస్య అకర్తురాత్మనః తిర్యందృషిషు యాదస్సు తదత్యంత విడంబనం. నువ్వు పుట్టుక లేనివాడివి, అటువంటిది మానవ రూపంలోనే కాదు తిర్యక్ యోనుల్లో అంటే పశుపక్ష్యాదుల్లో, ఋషు మనుషుల మధ్య, ఋషిషు ఋషుల మధ్య జన్మించావు, లీలలు సలిపావు అని. మనకి తెలుసు భగవంతుడు మత్స్యం వరాహం మొదలైన రూపాల్లో కూడా అవతరించాడు. అలాగే పరశురాముడు, రాముడు, కృష్ణుడు మొదలైన మనుషుల రూపాల్లో అవతరించాడు. కపిలుడు, దత్తాత్రేయుడు మొదలైన ఋషులగా కూడా అవతరించాడు. ఈ విధంగా పలు రూపాల్లో జన్మించావు. అకర్తుహు, ఏ పని చేయాల్సిన అవసరం లేని నువ్వు ఎన్నో లీలలు సలిపావు. తదత్యంత విడంబనం, ఇదంతా ఒక పెద్ద నాటకం కాదు అంటోంది కుంతీదేవి. పుట్టుకలేనివాడు మాతృగర్భంలో జన్మించడం ఏంటి? సాధించాల్సినదేమీ లేనివాడు ఇలా గోవులు కాయడం, రథం తోలడం ఏంటి అంటే ఇవన్నీ లోక కళ్యాణం కోసం భగవంతుడు చేసే పనులు అని. రాజు మారువేషంలో తన రాజ్యంలో తిరిగినట్లు నువ్వు నీ సృష్టిలో అప్పుడప్పుడు జన్మించి సామాన్యుడిలా నటిస్తున్నావు. భగవంతుని ఆ అద్భుత నాట్య ప్రతిభని ఆమె తర్వాతి శ్లోకంలో ప్రశంసిస్తోంది. గోప్యాదదే త్వయి కృతాగసి దామ తావత్ యాతి దశాశ్రు కలిలాంజన సంభ్రమాక్షం వక్త్రం నినీయ భయభావనయా స్థితస్య సామాం విమోహయతి భీరపియద్ బిభేతి. కృతాగసి, నువ్వు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు, అంటే అక్కడ పెరుగు కుండలు పగలగొట్టినప్పుడు గోప్య యశోదమ్మ నిన్ను శిక్షించడానికి ఏం చేసింది? దామ ఒక తాడుని తీసుకుంది. అశ్రు కలిల అంజన, నల్లని కృష్ణుడి కళ్ళ నుండి కన్నీరు కారుతోంది. ఆ కన్నీటితో కాటుక కరిగి ముఖమంతా పూముకుంటోంది. సంభ్రమాక్షం, భయంతో నీ కళ్ళు చంచలమయ్యాయి. యశోదమ్మ కొడుతూ ఉంటే కృష్ణుడు తన ఐశ్వర్యాన్ని మర్చిపోయి ఒక సాధారణ బాలుడిలా ఏడ్చాడు. వక్త్రం నినీయ, భయంతో ఏం చేసావు? నీ ముఖాన్ని కిందికి దించుకున్నావు. భీరపియద్ బిభేతి, సాక్షాత్తు భయమే ఎవరిని చూసి భయపడుతుందో అటువంటి నీవు యశోదమ్మని చూసి భయపడడం నాకు నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని. యశోదమ్మ చేతిలోని ఒక చిన్న కర్రను చూసి తన తల్లి ఎక్కడ కొడుతుందో అని భయపడి ఏడ్చే దృశ్యాన్ని తలుచుకొని
కుంతీదేవికి ఆనందం ఆశ్చర్యం కలుగుతున్నాయి. కృష్ణ, ముల్లోకాలను శాసించి నీవు ఒక గోపికకు భయపడడమేంటి? నీ మాయ ఎంత విచిత్రమైనది అని ఆమె ఆశ్చర్యపోతోంది. కేచిదాహు రజం జాతం పుణ్యశ్లోకస్య కీర్తయే యదో ప్రియస్య అన్వవాయే మలయస్యేవ చందనం. కొందరంటారు పుట్టుకలేని నువ్వు పుట్టావు అని. పుణ్యశ్లోకస్య కీర్తయే, నీకు ప్రియమైన యదువంశంలో యదో ప్రియస్య అన్వవాయే, పుణ్యాత్ముడైన యదురాజు కీర్తిని పెంచడానికి పుట్టావు అని. పుట్టుకలేని పరమాత్మ ఒక వంశంలో పుట్టాడు అంటే ఆ వంశపు రాజులు చేసిన పుణ్యఫలం అది. వారి కీర్తిని దశ దిశలా చాటడానికే అవతరించావని కొందరు అంటుంటారు. మలయస్యైవ చందనం, చందన వృక్షాలు ఎక్కువగా మలయ పర్వతాల మీద పెరుగుతాయి, అందుకే వాటిని మలయజం అంటారు. అంటే ఆ పర్వతం వల్ల చందనం పుట్టలేదు, చందనం అక్కడ ఉండడం వల్ల ఆ పర్వతానికి గొప్ప పేరు వచ్చింది. అలాగే కృష్ణుడు పుట్టడం వల్ల యదువంశానికి గొప్పతనం రాలేదు, కృష్ణుడు ఆ వంశాన్ని ఎంచుకొని అక్కడ పుట్టడం వల్ల యదువంశం పునీతమైంది అని చెప్పచ్చు. మలయ పర్వతం మీద చందనం ఎలాగైతే లోకానికి సువాసననిస్తుందో, యదువంశంలో పుట్టిన కృష్ణుడు తన లీలలతో లోకమంతటికి భక్తి అనే సువాసన పంచుతున్నాడు అని ఆమె అంతరార్థం. తర్వాతి 2-3 శ్లోకాల్లో ఆమె భగవంతుడి అవతారానికి గల మరికొన్ని కారణాలను చెప్తోంది. అపరే వసుదేవస్య దేవక్యాం యాచితో అభ్యగాత్ అజస్త్వమస్య క్షేమాయ వధాయ చ సురద్విషాం. మరికొందరేమంటారంటే, పూర్వజన్మలో వసుదేవుడు దేవకి కృష్ణి మరియు సుతప ప్రజాపతిగా ఉన్నప్పుడు నిన్ను పుత్రుడిగా పొందాలని తపస్సు చేశారు. వారి ప్రార్థనను మన్నించి వారి కోరిక తీర్చడానికి నువ్వు పుట్టావు. అలాగే ప్రపంచానికి క్షేమం కలిగించడానికి, ధర్మాన్ని ద్వేషించే దుష్టులను సంహరించడానికి నువ్వు అవతరించావు. వధాయచ సురద్విషాం. ఆ తర్వాత భారావతారణాయాన్యే భువో నావ ఇవో దధౌ. లోకంలో అధర్మం పెరిగిపోయి భూమి తన సమతుల్యతను కోల్పోయినప్పుడు సీదంత్యా భూరిభారేణ జాతో హి ఆత్మ భువార్థిత. లోకంలో అధర్మం పెరిగిపోయి భూమి తన సమతుల్యతను కోల్పోయినప్పుడు స్వయంగా పరమాత్మ వచ్చి ఆ భారాన్ని తొలగిస్తాడు. అందుకే అంటోంది. ఇంకొందరు అంటారు, భూమి అసురుల భారం భరించలేక సముద్రంలో మునిగిపోతున్న నౌకలాగా అల్లాడిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు నిన్ను ప్రార్థించాడు, నువ్వు భూదేవి కష్టాలు తీర్చి ఆమె భారాన్ని తగ్గించడానికి అవతరించావు అని. భవేస్మిన్ క్లిశ్యమానానాం అవిద్యా కామకర్మభిః శ్రవణస్మరణార్హాణి కరిష్యన్నితి కేచన. కానీ అసలైన కారణం ఇది అని కొందరు జ్ఞానులు అంటారు. ఏమిటది? ఈ సంసారంలో మనుషులు అజ్ఞానం, కోరికలు, కర్మల వల్ల ఎంతో బాధపడుతున్నారు. అటువంటి వారు నీ దివ్య లీలలను వినడం ద్వారా, నిన్ను తలుచుకోవడం ద్వారా, నిన్ను పూజించడం ద్వారా ఆ బాధల నుండి విముక్తి పొందేలా చేయడం కోసమే నువ్వు ఈ లీలలను చేశావు అని. అంటే భగవంతుడు అవతరించింది కేవలం దుష్టులను చంపడానికి మాత్రమే కాదు, మన వంటి సామాన్యులకు ఆయనపై భక్తి కలిగేలా లీలలను అందించడానికి. అంటే ఒకరికి కొడుకుగా, ఒకరికి రక్షకుడిగా, మరికొందరికి మోక్ష మార్గంగా ఆయన అవతరించాడు అని. శృణ్వంతి గాయంతి గృణంత్యభీక్ష్ణశ స్మరంతి నందంతి తవేహితం జనా తయేవ పశ్యంత్యచిరేణ తావకం భవప్రవాహోపరమం పదాంబుజం. శృణ్వంతి, నీ కథలను శ్రద్ధగా వింటారు. గాయంతి, నీ నామాలను, కీర్తనలను భక్తితో పాడుతారు. గృణంతి, ఇతరులకు నీ లీలలను వివరిస్తారు లేదా ప్రవచిస్తారు. స్మరంతి, నిరంతరం నిన్ను మనసులో తలుచుకుంటారు. నందంతి, నీ లీలలను తలుచుకుంటూ ఆనందంతో పులకించిపోతారు. జనులు ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది? తయేవ పశ్యంతి అచిరేణ తావకం పదాంబుజం. అటువంటి వారు చాలా త్వరలోనే నీ పాదపద్మాలను దర్శిస్తారు. అచిరేణ, భగవంతుని భక్తితో ప్రార్థిస్తే ఆయన చేరుకోవడానికి పట్టే సమయం చాలా తక్కువ అని ఆమె చెప్తోంది. భవ ప్రవాహ ఉపరమం,
అంటే పుట్టుక చావు అనే ఈ సంసార ప్రవాహాన్ని ఆపివేసే నీ దివ్య పాదాలను వారు చేరుకుంటారు. ఇక్కడ సంసారాన్ని ఒక ఉద్ధృతమైన నదీ ప్రవాహంతో పోల్చారు. ఈ ప్రవాహం మనల్ని సాధారణంగా కొట్టుకుపోయేలా చేస్తుంది, కానీ కృష్ణుడి పాదపద్మాలు ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే గట్టు వంటివి అని. ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఈ జనన మరణ చక్రం నుండి సులభంగా బయటపడచ్చు. అంటే భగవంతుని చేరుకోవడానికి కఠినమైన తపస్సు చేయాల్సిన అవసరమే లేదు. ఆయన గురించి విన్నా పాడినా తలుచుకున్నా చాలు అని కుంతీదేవి ఇక్కడ తెలియజేస్తోంది. అప్యద్య నస్త్వం స్వకృతే హిత ప్రభో జిహాససి స్విత్ సుహృదోనుజీవినః ఏషాం న చాన్యద్ భవత పదాంబుజాత్ పరాయణం రాజసు యోజితాంహసాం. ఇప్పటి వరకు కృష్ణుడి పరమాత్మ తత్వాన్ని, కృష్ణుడి లీలలను కొనియాడిన కుంతీదేవి ఇప్పుడు సాధారణ భక్తురాలిగా, ఒక తల్లిగా కృష్ణుడు వెళ్ళిపోతూ ఉంటే తట్టుకోలేక తన మనసులోని వేదనను బయటపెడుతోంది. అంటోంది, ఈ రోజున నీ ఆశ్రితులమైన మమ్మల్ని, ఇన్నాళ్ళు నీ కృపతో కాపాడిన మమ్మల్ని ఇప్పుడు వదిలి వెళ్తున్నావా? మాకు నీ పాదపద్మాలు తప్ప వేరే దిక్కు లేదు సుమా. ఇక్కడ కుంతీదేవి ఆవేదన ఏమంటే, మాకు కష్టాలు వచ్చినప్పుడు ఒక నీడలా నువ్వు మాతోనే ఉన్నావు, ఇన్ని యుద్ధాలు చేసి మాకు రాజ్యాన్ని ఇప్పించి ఇప్పుడు అంతా బాగుంది అనుకునే సమయానికి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా అని. లోకల్లో మనుషులు ఆపదలు రాగానే భగవంతుని తలుచుకుంటారు, సంకట బందరే వెంకటరమణ అన్నట్లు. సుఖం రాగానే అంత మర్చిపోతారు. కానీ కుంతి ఇక్కడ అంటోంది, మాకు రాజ్యం వచ్చినా రాకపోయినా నీ పాదపద్మాలే శరణ్యం. నువ్వు లేని ఈ రాజ్యం మాకెందుకు? మనం విజయం సాధించినప్పుడు మన వల్ల అనుకుంటాం, కానీ ఇక్కడ కుంతి స్పష్టం చేస్తుంది, మేము గెలిచాము అంటే అది నీ వల్లే మాత్రమే సుమా. ఇప్పుడు మేము నిలబడాలన్నా అది నీ వల్లే సాధ్యం. అంటే భగవంతుని కష్టాల్లోనే కాక సుఖాల్లో కూడా వదలకూడదు అని ఆమె మనకు నేర్పిస్తుంది. కేవయం నామరూపాభ్యాం యదుభి సహ పాండవాహ. యదువంశీయులు అంటే నీ బంధువులు కానీ పాండవులు కానీ మేము అసలు ఎవరము? మా పేరు మా గుర్తింపు ఏముంది? భవతః అదర్శనం యర్హి హృషీకాణామివ ఈషితుః. ఇంద్రియాల నుండి ప్రాణం వెళ్ళిపోతే ఏ విధంగా ఇంద్రియాలు ఇక పనిచేయవో, నువ్వు మా కళ్ళ ముందు ఉండకపోతే ఇక మాకు గుర్తింపు ఏముంది అని. మన శరీరంలో కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నా ప్రాణం లేకపోతే లేదా ఆత్మ లేకపోతే ఆ శరీరానికి విలువ లేదు, అది కేవలం మట్టితో సమానం. అలాగే కృష్ణ మాకు బలపరాక్రమాలు ఉండొచ్చు, గొప్ప పేర్లు ఉండవచ్చు, ఇప్పుడు గెలిచిన ఈ సామ్రాజ్యం ఉండవచ్చు, కానీ నువ్వు లేని మేమంతా ప్రాణం లేని శవాలతో సమానం. నువ్వుంటేనే మా పేర్లకి రూపాలకి ఒక అర్థం ఉంటుంది అని. మనిషికి ఎంతటి ధనం అధికారం అందమున్నా దైవ చింతన లేకపోతే ఆ జీవితం వ్యర్థమని ఇక్కడ కుంతీదేవి హెచ్చరిస్తోంది. అంటే పాండవుల బలం భీముడి గదలోనో అర్జునుడి గాంధీవంలోనూ లేదు, అది కేవలం కృష్ణుడి అండలోనే ఉంది అని. ఆ అండ లేకపోతే వారు కేవలం సాధారణ మనుషులు మాత్రమే అని ఆమె స్పష్టంగా చెప్తోంది. నేయం శోభిష్యతే తత్ర యథేదానీం గదాధర త్వత్పదైరంకితా భాతి స్వలక్షణ విలక్షితైః. భగవంతుడి సాన్నిధ్యం లేని లోకం ఎంత వెలవెలబోతుందో ఆమె ఇక్కడ చెప్తోంది. కృష్ణుడు నడిచిన ప్రతి చోట ఆయన పాదాల కింద ఉన్న దివ్య చిహ్నాలు భూమిపై ముద్రించబడతాయి. ఆ చిహ్నాల వల్ల భూమికి ఒక ప్రత్యేకమైన పవిత్రత, అందం వస్తాయి. ఓ గదాధరుడైన కృష్ణ, ఈ భూమి ఇప్పుడు నీ దివ్య పాదచిహ్నాలతో అలంకరించబడి ప్రకాశించినట్లుగా ఇక ప్రకాశించదు, ఆ అందాన్ని కోల్పోతుంది అని. సూర్యుడు లేకపోతే చంద్రుడికి వెలుగు ఉండదు, అలాగే కృష్ణుడు లేకపోతే ఈ సామ్రాజ్యానికి ప్రకృతికి శోభ ఉండదు. కృష్ణ, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ఈ భూమి ఇంత కళకళలాడుతోంది, నువ్వు వెళ్ళిపోతే ఇదంతా శ్మశానంలా మారుతోంది అని ఆమె ఆవేదన వెలిబుచ్చుతోంది. మనకెంత ఐశ్వర్యం అధికారం ఉన్నా దైవ చింతన లేని చోట శాంతి ఆనందం ఉండవు అని మనకు అర్థమవుతుంది. ఇమే జనపదా స్వృద్ధ సుపక్వై ఔషధి వీరుధ వనాద్రి నద్యుధన్వంతో
హేధంతే తవ వీక్షితైః. భగవంతుని ఉనికి వల్ల ప్రకృతిలో కలిగే సమృద్ధిని ఎంతో అద్భుతంగా వర్ణిస్తుంది. దైవానుగ్రహం ఉంటే ప్రకృతి కూడా మనకి ఎలా సహకరిస్తుందో ఇందులో మనం చూడొచ్చు. కృష్ణుని చల్లని చూపుల వల్ల కలిగే ఫలితాలు ఇవి అని చెప్తోంది. ఇమే జనపద స్వృద్ధ. ఈ రాజ్యాలు నగరాలు ఎంతో సంపదతో తొలతూగుతున్నాయి. సుపక్వౌషధి వీరుధ. పొలాల్లో పంటలు పండడమే కాకుండా అడవుల్లో ఔషధి మొక్కలు లతలు నిండుగా పెరిగి మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. భగవంతుడి అనుగ్రహం లేకపోతే ఎంతటి వర్షాలు కురిసినా పంటలు పండవు, శాంతి ఉండదు. వనాద్రిన ద్యుదన్వంతో. అడవులు పచ్చదనంతో, పర్వతాలు ఖనిజ సంపదతో నిండి ఉన్నాయి. నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. సముద్రాలు రత్నగర్భితమై ఉన్నాయి. ఏధంతే తవ వీక్షితైః. ఇవన్నీ నీ చూపు సోకడం వల్ల మాత్రమే వృద్ధి చెందుతున్నాయి. భగవంతుడి చూపు దృష్టి పడిన చోట క్షేమం లాభం ఉంటాయి అని. పాండవుల రాజ్యంలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అని కుంతీదేవి అంటోంది. అథ విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహపాశమిమం ఛింధి దృఢం పాండుషు వృష్ణిషు. ఓ విశ్వేశ్వర, విశ్వాత్మ, విశ్వమూర్తి, నాకున్న ఈ బలమైన స్నేహబంధాలని మమకారాన్ని తెంచివెయ్యి. ముఖ్యంగా నా సొంతవారైన పాండవుల మీద, నా పుట్టినిల్లైన వృష్ణి వంశీయుల మీద లేదా యదువంశీయుల మీద నాకున్న మోహాన్ని తొలగించు. భగవంతుని పూర్తిగా చేరుకోవాలంటే ఈ భౌతిక బంధాల కంటే ఆయన మీదున్న ప్రేమే మిన్నగా ఉండాలి అని ఆమె ఆశయం. త్వయి మే అనన్య విషయ మతిర్మధుపతే అసకృత్ రతిముద్వహతార్థ గంగా ఇవ ఓఘముదన్వతి. ఓ మధుపతి, గంగా నది మరే ఇతర అడ్డంకులు లేకుండా నేరుగా సముద్రాన్ని ఎలా చేరుతుందో నా బుద్ధి కూడా ఏ ఇతర విషయాల మీదకు వెళ్లకుండా నిరంతరం నీ మీదే లగ్నం కావాలి. అటువంటి అనన్యమైన భక్తిని నాకు ప్రసాదించు అని. నది లక్ష్యం సముద్రం చేరడమే. దారిలో ఎన్ని ఊళ్ళు పొలాలు వచ్చినా అది ఎక్కడ ఆగదో, అలాగే మన జీవితంలో ఎన్ని బాధ్యతలున్నా మనసు మాత్రం ఎప్పుడు భగవంతుని పాదాలనే అంటిపెట్టుకుని ఉండాలి అని అర్థం. శ్రీకృష్ణ కృష్ణసఖ వృష్ణి ఋషభావనిధృగ్ రాజన్యవంశదహనాన్ అపవర్గ వీర్య గోవింద గోద్విజ సురాతిహరావతార యోగేశ్వర అఖిల గురో భగవన్ నమస్తే. ఓ శ్రీకృష్ణ, కృష్ణ సఖ అంటే అర్జునుడికి మిత్రుడా, వృష్ణి వంశంలో శ్రేష్ఠుడా, భూమికి భారం కలిగించే దుష్ట రాజుల వంశాలను దహింపచేసే అగ్ని వంటివాడా అని. కురుక్షేత్ర యుద్ధం ద్వారా కృష్ణుడు కేవలం యుద్ధం చేయలేదు, భూమిపై పేరుకుపోయిన అధర్మవర్తనులైన రాజులను నశింపచేసి ధర్మస్థాపన చేశాడు అని. అనపవర్గ వీర్య అంతులేని పరాక్రమం కలవాడా. గోవింద గోద్విజ సురార్తి హరావతార. ఓ గోవింద, గోద్విజ సురార్తి హరావతార, గోవులు బ్రాహ్మణులు దేవతల కష్టాలను తీర్చడానికి అవతరించినవాడా అని. యోగేశ్వర అఖిల గురో, సమస్త యోగాలకి ప్రభువైన వాడు, సమస్త విశ్వానికి గురువు. కేవలం పాండవులకి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి దిశానిర్దేశం చేసే గురువు. భగవన్ నమస్తే. ఓ భగవంతుడా, నీకు వందనం. ఓ శ్రీకృష్ణ, అర్జున సఖ, వృష్ణి వంశ శ్రేష్ఠుడా, భూమికి భారమైన దుష్ట రాజులను అంతం చేసే అగ్ని వంటి పరాక్రమవంతుడా, నీ శక్తి అపారమైనది. గోవులను, జ్ఞానులను, దేవతలను కష్టాల నుండి కాపాడటానికి నువ్వు అవతరించావు. యోగేశ్వరుడివి, జగత్తుకే గురువువి, అటువంటి నీకు నా నమస్కారాలు అంటూ కుంతీదేవి తన స్తుతిని ఈ అద్భుతమైన నమస్కారంతో ముగించిందంట. తర్వాత ఏమైంది? వృథయేత్తం కలపదే పరిణూతాఖిలోదయ మందం జహాస వైకుంఠో మోహయన్నివ మాయయ. కుంతీదేవి ఎంతో మధురమైన అర్థవంతమైన పదాలతో చేసిన ఈ స్తుతిని విన్న తర్వాత వైకుంఠనాథుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందించాడు అని. ఆ నవ్వు ఎలా ఉంది? మోహయన్నివ మాయయ,
తన మాయతో లోకాన్ని మోహింపచేసే విధంగా ఉంది అని. తాం బాఢమిత్యుపామంత్ర్య ప్రవిశ్య గజసాహ్వయం స్త్రియశ్చ స్వపురం యాస్యన్ ప్రేమ్నా రాజ్ఞా నివారితః. ఆమె ప్రార్థనని అంగీకరిస్తూనే, అంటే కుంతి కోరుకున్న అనన్య భక్తిని ఆమెకు ప్రసాదించి, కృష్ణుడు హస్తినాపురానికి తిరిగి వెళ్ళి అక్కడ ఉన్న ఇతర మహిళల వద్ద, ధర్మరాజు వద్ద సెలవు తీసుకోబోయాడు. స్వపురం యాస్యన్, ద్వారకా నగరానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అయితే ఏమైంది? ప్రేమ్నా రాజ్ఞా నివారితః. ధర్మరాజు ఇతర పాండవులు ఆయన్ని వెళ్ళొద్దని బతిమాలి అడ్డుకున్నారు. కృష్ణుడు విశ్వానికి ప్రభువు, ఆయన్నెవరూ ఆపలేరు. కానీ పాండవుల ప్రేమ ఆయన్ను కట్టిపడేసింది. కుంతీదేవి అంత గొప్పగా స్తుతించిన చివరకు ఆమె కూడా కృష్ణుని వెళ్ళమని అనుమతించింది. కానీ ధర్మరాజు ఇతర పాండవులు ఆయన్ను వదలలేకపోయారు. ఆ దివ్య సాన్నిధ్యాన్ని కోల్పోతాము అన్న వేదనతో వారు కృష్ణుని వెళ్ళవద్దని ప్రార్థించారు. వెళ్ళాలి అని నిశ్చయించుకున్న కృష్ణుడు పాండవుల కళ్ళల్లో నీళ్లు చూసి వారి ప్రేమపూర్వకమైన ఒత్తిడికి తలొగ్గి మరికొంతకాలం అక్కడే ఉండిపోయాడు అని అంటుంది భాగవతం. మనం చివరిగా గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం, మనకి ఏది నిజమైన సుఖాన్ని ఇస్తుంది, ఏది నిజమైన దుఃఖాన్ని ఇస్తుంది అని తెలియదు. మనందరం సుఖాన్ని కోరుకుంటాం, కానీ సుఖాన్ని పొందే మార్గం తెలియక చివరికి దుఃఖానికి గురవుతాం. 11వ స్కంధంలో ఉద్ధవుని ప్రశ్నకి జవాబిస్తూ శ్రీకృష్ణుడు అంటాడు, దుఃఖం కామసుఖాపేక్ష సుఖం దుఃఖ సుఖాత్యయ అని. కోరికల వెంట పరిగెత్తడం, సుఖం కావాలని కోరుకోవడమే దుఃఖానికి దారితీస్తుంది. సుఖ దుఃఖాలకు అతీతంగా వెళ్ళగలిగినప్పుడే నిజమైన సుఖం లభిస్తుంది అని. ఈ దృష్టిలో చూసినప్పుడు మనకి కుంతీదేవి కష్టాలు ఎందుకు కోరుకుంది అన్న విషయం బోధపడుతుంది. నాస్థా ధర్మేణ వసు నిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహయుగగత నిశ్చలా భక్తిరస్తు.